వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు ఈ వీడియోలో ఆల్కలైన్ డైట్ గురించి తెలుసు. ఈ ఆల్కలైన్ డైట్ గురించి తెలుసుకున్నప్పుడు మన బాడీ ఎసిడిక్ గా ఆల్కలైనా, అసలు మన బాడీకి ఉండాల్సిన pH ఎంత, ఏ pH రేంజ్ లో మన బాడీ అనేది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది దాని గురించి తెలుసు. మన బాడీ కంటూ ఒక స్పెసిఫిక్ pH అనేది ఉంది. అది ఎంత అంటే మన బ్లడ్ కి 7.34 నుంచి 7.45 pH అనేది ఉంటుంది. ఈ రేంజ్ లో మనకి ఈ pH కనుక ఉంటే మన బాడీలో ఉన్న రియాక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గా జరుగుతుంటాయి. జనరల్ గా మన బాడీ అనేది ఆల్కలైన్ నేచర్ తో డిజైన్ చేయబడింది, కానీ మన బాడీలో జరిగే ఫంక్షన్స్ అన్ని కూడా ఎసిడిక్ అన్నమాట. ఇలాగా మన బాడీలో యాసిడ్ ఆల్కలైన్ రియాక్షన్స్ అనేవి బఫర్ అవుతూ ఉంటాయి. మన బాడీలో ఏ రియాక్షన్స్ జరగాలన్నా కూడా అది ఎసిడిక్ రియాక్షన్స్. మన బాడీలో ప్రతి ఒక్క సెల్ అనేది మెటబాలిజం లో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ మెటబాలిజం కి వచ్చే ఎండ్ ప్రొడక్ట్ కూడా యాసిడ్ అనమాట. ఈ యాసిడ్ అనేది మన బాడీకి చాలా రకాలుగానే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని కిల్ చేయడానికి, మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి, ఇంకా మెటబాలిక్ ఫంక్షన్స్ ని జరపడానికి ఈ యాసిడ్స్ అవసరమే. కాకపోతే యాసిడ్ అనేది ఉన్న రేంజ్ కంటే ఇంకొంచెం ఎక్కువ అయితే కనుక మన బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, వెనిగర్ కానివ్వండి, లెమన్ ని కానివ్వండి, మన స్కిన్ మీద ఒకసారి వేసి చూడండి. ఒకసారి వేస్తే మన స్కిన్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు, కానీ కంటిన్యూస్ గా ఆ యాసిడ్ అనేది మన స్కిన్ మీద అలాగే ఉండిపోతే కొన్ని రోజులకి ఏమవుతుంది, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సేమ్ అలాగే మన బాడీలో నార్మల్ రేంజ్ లో ఉన్నంత వరకు ఈ యాసిడ్స్ అనేవి మన బాడీ ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి లేదు. కానీ ఫ్రీక్వెంట్ గా కంటిన్యూస్ గా యాసిడ్స్ అనేవి మన బాడీలో ఎక్కువ అయిపోతే కనుక మన మజిల్ స్టిఫ్నెస్ రావడం, మెటబాలిక్ రియాక్షన్స్ లో కూడా తేడా జరగడం, మన మ్యూకోజల్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి చూస్తుంది. ఇప్పుడు ఆల్కలైన్ డైట్ కి కనుక వస్తే, ఈ ఆల్కలైన్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీ ఏదో ఆల్కలైన్ కి షిఫ్ట్ అయిపోతుంది అని అయితే కాదు. ఈ ఆల్కలైన్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీలో జరిగే యాసిడ్ బేస్ రియాక్షన్స్ ని నార్మలైజ్ చేసి, యాసిడ్స్ ని బఫర్ చేసి మన బాడీని కంట్రోల్ లోకి తీసుకొని రావడానికి ఈ ఆల్కలైన్ డైట్ అనేది యూజ్ అవుతుంది. కానీ ఈ ఆల్కలైన్ డైట్ అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి స్పెసిఫిక్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే యాసిడ్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతున్న వాళ్ళకి, లేకపోతే బ్లడ్ లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతున్న వాళ్ళకి, అంటే ఎసిడోసిస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ ఆల్కలైన్ డైట్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ డైట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జనరల్ గా ఈ ఆల్కలైన్ డైట్ అనేది 2 కండిషన్స్ లో రిఫర్ చేస్తూ ఉంటాము. ఒకటి, ఎవరికైతే స్టమక్ యాసిడ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయో వాళ్ళకి, లేకపోతే ఓవరాల్ బాడీలో వీళ్ళు యాసిడిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూస్తున్నప్పుడు, వాళ్ళ pH, బ్లడ్ లో pH వాల్యూ, యూరిన్ లో pH వాల్యూ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆల్కలైన్ డైట్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఫస్ట్ ది, వాళ్ళ స్టమక్ లో యాసిడ్స్ అనేవి పెరిగిపోయినప్పుడు ఈ ఆల్కలైన్ డైట్ అనేది వస్తూ ఉంటామని చెప్పారు. సో ఎలా ఈ ఆల్కలైన్ డైట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అంటే, జనరల్ గా కనుక చూస్తుంటే ఎసిడిక్ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి అంటే ఆల్కలైన్ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి మన స్టమక్ లో యాసిడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా అవసరమై ఉంటాయి. సో ఎవరికైతే హైపర్ ఎసిడిటీ ఉన్నారో, వాళ్ళ స్టమక్ లో ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ ఆల్కలైన్ డైట్ కనుక ఇస్తే ఏంటంటే, ఆల్రెడీ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ ని ఈ ఆల్కలైన్ ఫుడ్ అనేది యూజ్ చేసుకొని యాసిడిక్ ఎంటీ అనేది చేస్తుంది. ఈ ఫుడ్ కూడా పేషెంట్ కండిషన్ బట్టి అతను ఎప్పుడు ఎసిడిటీ ఫీల్ అవుతున్నారు. చూడండి, కొంతమందిలో ఏమవుతుంది అంటే మార్నింగ్ అంతా నార్మల్ గానే ఉంటారు, ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఎసిడిటీ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళకి ఆ టైమింగ్ ని చూసుకొని ఈ డైట్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇంకా ఈ డైట్ ఇచ్చేటప్పుడు కూడా పర్టికులర్ క్వాంటిటీలో అనేది ఈ డైట్ అనేది ఇవ్వాలి. ఈ ఆల్కలైన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆల్కలైన్ డైట్ ని డైజెస్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ యాసిడ్స్ కావాల్సి వస్తుంది. సో వీళ్ళ కండిషన్ చూసుకొని మనము ఈ ఆల్కలైన్ డైట్ యొక్క క్వాంటిటీని కూడా మాడిఫై చేస్తూ ఉంటాం. సో ఈ ఆల్కలైన్ డైట్ లో ది బెస్ట్ కనుక చూసుకుంటే ఘీకి 6.45 నుంచి 7.5 వరకు pH వాల్యూ అనేది ఉంది. సో ఈ ఘీ అనేది మన స్టమక్ లో ఫామ్ అయ్యే యాసిడ్స్ ని బఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మంచిది, కోకోనట్ ఆయిల్ కూడా మంచిది. నెక్స్ట్ వచ్చేసి అర్జున బెరడు అంటుంది. ఇది ఈటబుల్ ఆల్కలైన్ ఎఫెక్ట్ ఉన్న ఒక బాట్ లాంటిది. దీనికి 10.5 pH అనేది ఉంటుంది.
ఇది మన స్టమక్ లో ఫామ్ అయ్యే యాసిడ్స్ ని మంచిగా బఫర్ చేస్తుంది. అలాగే యాపిల్ కి కూడా యాసిడ్స్ ని బఫర్ చేసే నేచర్ అనేది ఉంది. కాకపోతే యాపిల్స్ తినమని చెప్పాను కదా అని రోజుకు 4-5 యాపిల్స్ తీసుకుంటే కనుక అది ఖచ్చితంగా ఎసిడిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఏదైనా ఫుడ్ అనేది లిమిటెడ్ గా తీసుకోవడం వల్ల మన బాడీకి మంచి ఎఫెక్ట్స్ అనేది. నెక్స్ట్ జనరల్ గా మన బాడీలో జరిగే మెటబాలిక్ ఎక్సిడోసిస్ ని తగ్గించడానికి కూడా ఈ ఆల్కలైన్ డైట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆల్కలైన్ డైట్ లో మనకి మోస్ట్లీ మినరల్స్ అనేవి ఉంటాయి, లైక్ ప్రోటీన్స్ అని, సోడియం అని, కాల్షియం ఇలాంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మినరల్స్ అనేవి కూడా మన బాడీలో ఉన్న యాసిడ్స్ ని బఫర్ చేసుకుంటుంటాయి. దీనివల్ల డయాబెటీస్ ని తగ్గించవచ్చు, వెయిట్ లాస్ చేయవచ్చు, ఇంకా బీపీ తగ్గించవచ్చు, ఇంకా పోస్ట్ ఎక్సర్సైజ్ వచ్చే పెయిన్స్ అంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన మజిల్ లో లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాసిడ్ ని బఫర్ చేయడానికి కూడా ఈ ఆల్కలైన్ డైట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మీరు ఏదైనా డైట్ ని ఫాలో అవ్వాలనుకుంటే ఒకసారి మీ కండిషన్ గురించి మీ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర నుంచి కంప్లీట్ గా నాలెడ్జ్ తీసుకొని డైట్ అనేది ఫాలో అవ్వండి. ఏ డైట్ అయినా కానివ్వండి, లిమిటెడ్ గా ఫాలో అయితే మీకు మంచి బెనిఫిట్స్ అనేది వస్తాయి. డైట్ గురించి మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలంటే ఒకసారి మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ వచ్చినామని కన్సల్ట్ అయితే మీ బాడీని బట్టి మీ లైఫ్ స్టైల్ బట్టి మీకు డైట్ అనేది డిజైన్ చేసిస్తుంది. థ్యాంక్ యూ.